ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లింలే అనే మాట పడాల్సినటువంటి దౌర్భాగ్యం ముస్లింలకు ఎందుకు ఎదురవుతుందో తెలుసా? ఇలాంటి టెర్రరిస్టులు ముస్లింలుగా మన దేశంలో పుట్టడం, మన దేశంలో పెరగడం, మన దేశ వనరులను అనుభవిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపి మన దేశానికి వెన్నుపోటు పొడవడం, ఈ దుర్మార్గులు చేసే పనుల వల్ల సామాన్య ముస్లింలు కూడా తలెత్తుకొని తిరగలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మనుషుల్ని చంపి అశాంతి నెలకొల్పితే, చనిపోయిన శవాల మధ్య మతాన్ని వెతికితే ధర్మానికి లాభమా? ధర్మ ముసుగులో మనిషికి లాభమా? మనిషి ధర్మాన్ని ముసిగేసి లాభపడే మూడో వ్యవస్థ ఏది? అసలు లోపం ఎక్కడ ఉంది? మతంలో ఉందా? మతాన్ని తప్పుగా బోధించే మత బోధకుల వద్ద ఉందా? నిజంగా ఖురాన్లో కాఫీలను చంపండి, విగ్రహారాధికులను చంపండి అని ఉందా? అసలు ఎందుకు ఇలా ఉగ్రవాదులు తయారవుతున్నారు? బయట నుండి వచ్చే ఉగ్రవాదుల్ని ఇంటెలిజెన్సీ వర్గాలు ఆపగలుగుతాయి, కానీ ఇక్కడ తయారయ్యే ఉగ్రవాదిని ముస్లిం ధార్మిక పండితులు ఆపాలి.